ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,800 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఏది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది FTL గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అదర్ దెన్ GHMC అంటే అవుట్ సైడ్ GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనవచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తాము. ఇచ్చేసి సపోజ్ ఆ ఏరియాలో వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా దానివల్ల ట్రాఫిక్ సమస్య లేకపోతే అక్కడ వాళ్ళకి అందరికీ ఆ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక వారు ఇచ్చే కంప్లైంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ చేస్తాం. అంటే ఒక సమూహంగా ఒక అసోసియేషన్ నుంచో RWAs ఉంటాయి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అట్లానే మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూడా మనము వీటిని ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ని కూడా గుర్తించడానికి చేస్తున్నాము. ఆ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు ఒక బేస్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఎలా ఉన్నది అండ్ దాని నుంచి మనకి జూలై 19th నాటికి ఎలా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఆ తర్వాత ఏదైనా యాడ్ అయినా కానీ కూడా మనకి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా లేకపోతే మనకి వీటి ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. సో దానికి కూడా మనకి శాటిలైట్ కంపెనీస్ తోటి అండ్ అట్లానే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీస్ తోటి కూడా మా చర్చలు జరిగినాయి. దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారం అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఈ డెబ్రీ డంపింగ్ ఉంటుంది. పెద్ద సమస్య ఏంటంటే చాలామంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువుల్లో పడేయటము, రోడ్లు పక్కన చేస్తున్నారు. సో దీనికి కూడా ల్యాండ్ ఫిల్లింగ్ సైట్స్ కూడా ఎక్కడెక్కడైతే కనుక మనకి ఫిల్ చేయడానికి కొంత అంటే హాలో ప్లేసెస్ కొంత ఎక్కడైతే కాస్త మనకి క్రేటర్ లెక్క ఉంటాయో అక్కడ మనము ఫిల్ చేయడానికి కూడా అటువంటి ప్లేసెస్ని కూడా గుర్తించి ఆ ఏరియాలో డంప్ చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా జరుగుతుంది. అండ్ ఇతర పార్క్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ వీటికి సంబంధించి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ జియో ఫెన్సింగ్ చేయడానికి ఈ సంవత్సరంలో 2025లో మా వైపు నుంచి పూర్తి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ లేక్స్ రిజ్యూనేషన్ మీద కూడా చాలా వరకు అంటే హైడ్రా అనేది కేవలం ఏది దాన్ని ఒక రాంగ్ దీనిగా తీసుకెళ్ళి ఓన్లీ ఇది డెమాలిషన్స్ కోసం అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అనేది ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం క్రియేట్ చేయడానికి కొంతమంది చేస్తున్నటువంటి దాన్ని మేము హైడ్రా తరపు నుంచి ఖండిస్తూ మేము ఇప్పుడు హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి DPRలు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. సో నెక్స్ట్ డిజాస్టర్ రెస్పాన్స్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 30 DRF టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి స్ట్రెంథన్ చేసి ఇచ్చినటువంటి దాంతో దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ DRF టీమ్స్ ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. అండ్ నాగోల్లో ఉన్నటువంటి మా DRF ట్రైనింగ్ సెంటర్ని కూడా స్ట్రెంథన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. DRF వైపు నుంచి దాదాపు 4,684 కంప్లైంట్స్ ఇప్పటిదాకా వస్తే వాటిల్లో మెయిన్గా 3,428 ట్రీ ఫాల్స్ అంటే చెట్లు పడిపోవటం, లేకపోతే 912 వాటర్ స్టాగ్నేషన్స్ అండ్ 199 రెస్క్యూ కాల్స్ అండ్ ట్యాక్లింగ్ ఆఫ్ 133 ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఈ విధంగా వచ్చాయి. సో వీళ్ళన్నిటిని కూడా DRF కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా మా సిబ్బంది వీటిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అట్లానే హైడ్రా మీటరాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన DG గారితో కూడా వారితో కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. సో త్వరలో మనకు ఒక అడిషనల్ అంటే అది ఖర్చుతో కూడుకున్న విషయం కానీ బట్ వారు DG IMD నుంచి వారు కూడా ముందుకు వచ్చి మనకి త్వరలో ఒక డాప్లర్ వెదర్ రేడార్ కూడా మనకి అరేంజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సో అట్లానే ఇదే కాకుండా వెదర్ ప్రొడిక్షన్ యాక్యురసీ పెంచడం దిశగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని కూడా పెంచేటట్టు ఇంకా ఎక్కువ చేసేటట్టు ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉన్నటువంటి AWS స్టేషన్స్ అంటే వాటిల్లో మీరు చూస్తే రెయిన్ఫాల్
లేకపోతే ఇది మనకి టెంపరేచరు, హ్యూమిడిటీ అన్నింటినీ కూడా మనకి మార్క్ చేసేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా 2/2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే దానికి 4 చదరపు కిలోమీటర్లు ఒక ఇది వచ్చింది. సో దాని బదులు మనకి ఇప్పుడు 1/1 తీసుకురాగలిగితే కనుక కిలోమీటర్ బై కిలోమీటర్ ఉంటాయి కనుక మనకి ఇప్పుడు 156 ఎన్నో ఉన్నాయి, మొత్తం 154 ఎన్నో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్. దాన్ని మనం కిలోమీటర్ బై కిలోమీటర్ చేస్తే కనుక ఎక్కువ స్టేషన్స్ అవుతాయి. యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్షన్ కూడా మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాని దిశగా కూడా ప్రభుత్వంతో మేము డిస్కస్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ని కూడా ఎక్కువ పెంచే విధంగా చేస్తాం. అండ్ వీటిని వెదర్ డేటాను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక సెపరేట్ వింగ్ కూడా హైడ్రాలో త్వరలో స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి దానికి టెక్నికల్గా దానికి కావాల్సిన సైంటిస్ట్ టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టేదానికి, అండ్ హైడ్రా కూడా త్వరలో ఒక FM ఛానల్ హైడ్రాకి సంబంధించింది పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము.